సంచులు ఇవ్వలేదా? టార్పులిన్లు ఇచ్చిర్రా? ఇలా పొద్దుల నుంచి లారీలు వచ్చినాయి కదా, మరి నీ పెట్టుకోలేదు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా గత 45 రోజులుగా కల్లాలలో వడ్లు, మక్కలు, సన్ఫ్లవర్ తీసుకొని వచ్చి సంచులు లేక, జోకక, లారీలను వంపక అవస్థలు పెడుతున్నటువంటి రైతు గోస చూడడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, డికే అరుణ గారు, పార్లమెంటరీ పార్టీలోంచి మేము 4 ఎంపీలతో పాటు శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ పరివారం అంతా కదిలి ఈ రోజు ఉదయం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిందని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎన్నడన్నా వచ్చి చూసిండా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగ మేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్ లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేం గదిలినాక కనీసం అధికార యంత్రాంగం గదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదానిచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒక రోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలం అందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయం చేసినోడు ముఖ్యమంత్రి అయితే రైతుల గోసలు తీరుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు? నేను రియల్ ఎస్టేట్ చేసినోడిని, నాకు ఏడ జాగా కనబడ్డా భూములు ఎట్టమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్లు కనబడతలేవు, మక్కలు కనబడతలేవు, ఆయనకు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. ఆయన ఎప్పుడన్నా నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసిన అని చెప్తే 45 రోజుల నుంచి ఒక్క ఊరికన్నా ఒక్క మంత్రి వచ్చి లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏమైతున్నాయి, ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని కొన్నారు, మీ కష్టమైందని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి మేము వస్తున్నాం, మీకు అండగా, మీకు భరోసా ఇస్తామని చెప్తే భయపట్టి అధికార యంత్రాంగం కదిలింది. కాబట్టి మేము 3 రోజులు అనుకొని బయలుదేరినాం. మా అధ్యక్షుల వారి అనుమతితోటి చివరి గింజ కొనేదాకా అవసరం ఉంటే ఈ బస్సు యాత్రని ఇట్లా కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రతి గింజ కొనేదాకా కూడా మీ పక్షాన మేము ఉంటాం. కాబట్టి రైతన్నలు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు